హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్, సిన్ గూడ్స్ ఆర్ గూడ్స్ అంటే హార్మ్ఫుల్ టు సొసైటీ, సమాజానికి హాని కలిగించేటటువంటి వాటిని సిన్ గూడ్స్ అని అంటారు. వీటి మీద అధికంగా పన్నులు వేస్తూ ఉంటారు, లైక్ సిగరెట్స్, టొబాకో ప్రొడక్ట్స్, సంథింగ్ లైక్ దిస్. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం, ఎవరికన్నా రిఫరెన్స్ కావాలన్నా దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, అమెరికా మరొకసారి తన తాలూకా ప్రొఫెషనల్స్ ఏదైతే ఉందో, అంటే వీడికి ఎప్పుడు పని ఉండదన్నమాట. అమెరికా వీడి దేశంలో ఉన్నది కాకుండా పక్క వాళ్ళ దేశాల్లో వేలు పెట్టడం అంటే బాగా ఇష్టం. సో వెనుజులాలో సమస్య ఎప్పటి నుంచో ఉంది. అయితే వెనుజులాలో ఉన్నటువంటి మడ్రో అనేటటువంటి ఈ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఇతను అసలు సాధారణంగానే వీళ్ళు సోషలిస్టులు. సో అమెరికా ఏమో క్యాపిటలిస్ట్. సో వీడు సోషలిస్టులు ఎవరిని కూడా బ్రతకనేవాడు. అఫ్కోర్స్ అట్లాంటి సోషలిజం ఏమీ వెనుజులాలో సక్సెస్ కాలేదు. గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చావేజ్ అని ఉండేవాడు. 2013లో అతను మరణించాడు. అప్పుడు కొంతవరకు సక్సెస్ అయింది. కానీ తర్వాత కాలంలో వెనుజులాలో అనేక సమస్యలు అనేటటువంటివి ఎదురయ్యాయి. ముఖ్యంగా అమెరికాకి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీలను వెనుజులా తరిమేసింది. అంటే వెనుజులాలో బాగా అద్భుతంగా ఆయిల్ దొరుకుతుంది. ఎట్లా అయితే మనకి ఇప్పుడు దుబాయ్ ఇలాంటి దేశాల్లో దొరుకుతుందో అంతకన్నా ఎక్కువగా వెనుజులాలో దొరుకుతుంది. ఈ వెనుజులాలో ఆయిల్ కంపెనీలు, అమెరికా తాలూకా ఆయిల్ కంపెనీలు ఎక్కువగా పనిచేస్తూ ఉండేవి. వాళ్ళు తరిమేశారు. అది కోపం అమెరికాకి ఎప్పటి నుండో. సో రష్యాతో ఎక్కువగా డీలింగ్ పెట్టుకున్నాడు 2003 ఆ ప్రాంతంలో. సో అప్పటి నుండి కూడా అమెరికాకి ఇక్కడ దాకా అక్కస్ అనమాట. అలా ఇప్పుడు చూసి ఈ వెనుజులాల మీద దెబ్బ వేసి ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి ఇలా దేశాన్ని తీసుకొచ్చాడు. వీడికి ఏమైనా పని ఉందా అసలు? ఇప్పుడు ఏ దేశం తాలూకా సార్వభౌమాధికారం ఆ దేశానికి ఉంటుంది. ఆ దేశం లోపల ఉన్న వ్యక్తులు చూసుకుంటారు. అది పక్క దేశాలకి ఏంటి అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. బట్ వెనుజులాలో అట్లాంటివి కూడా కలిసి వచ్చాయి. ఎందుకంటే అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా అమెరికాను ఆశ్రయించి, మా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయి, లేదని అనుకుంటే ఈ వెనుజులా బాగుపడదు, నీకు కూడా నష్టం కలుగుతుందని రెచ్చగొట్టి, సో అమెరికాని ఇప్పుడు ఎలాగోలాగా దాడి చేసి వెనుజులా ప్రెసిడెంట్ని, అతని భార్యని అరెస్ట్ చేశారు. సో లోపలికి వెళ్తే న్యూస్లో ఇది ఎందుకుంది అంటే, యుఎస్ మిలిటరీ స్ట్రైక్స్, ఎక్స్ప్లోజన్స్ జరిగాయి. క్యాపిటల్ పేరు కారాకస్. అక్కడ యుఎస్ ఆపరేషన్ చేసి వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మడ్రో, అలాగే అతని భార్య సిలియా ఫ్లోరెస్, వీళ్ళిద్దరిని కూడా క్యాప్చర్ చేసి వీళ్ళని వెనుజులాలోంచి తప్పించి అమెరికాకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు వీళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ముఖ్యంగా నార్కో టెర్రరిజం, అంటే మత్తు మందులని అమ్మి దీన్ని టెర్రరిజం అంటే ఉగ్రవాదానికి లింక్ చేశారు. అమెరికాలో వస్తున్నటువంటి మత్తు మందులు కూడా వెనుజులాలో నుంచే వస్తున్నాయి అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలా డ్రగ్ ట్రాఫికింగ్ చేశారు అని చెప్పి న్యూయార్క్లో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు ఇతన్ని ముద్దాయిగా నిలబెట్టారు. సో దీనికి సంబంధించి అసలు మనం వెనుజులా అనేటటువంటి దేశం గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు వెనుజులా అనేటటువంటి దేశమే కాదు, ఇది కొలంబియాలో భాగంగా ఉండేది. 1521లో స్పెయిన్ దేశం ఈ యొక్క వెనుజులా ప్రాంతాన్ని ఆక్రమించింది. సో తర్వాత కాలంలో దాని మీద జనాలందరూ కూడా తిరగబడ్డారు. 1749లో స్పానిష్కి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి రెబిలియన్ స్టార్ట్ అయింది. అయితే అది కొన్ని రోజులు జరిగిన తర్వాత 1829లో కొలంబియా నుంచి వెనుజులా ప్రత్యేక దేశంగా విడిపోయింది. 1908-35 ప్రాంతంలో ఆ రోజుల్లో ఈ యొక్క వెనుజులాని పరిపాలించే డిక్టేటర్, అంటే ఒక రాజు మాదిరి, జువాన్ విన్సెంటీ గోమెజ్ ఇతని పేరు. ఇతను ఆ యొక్క వెనుజులాని వరల్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్, అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురుని ఎగుమతి చేసే దేశంగా వెనుజులాని నిలబెట్టాడు. సో తర్వాత కాలంలో 1970లో మీ అందరికీ తెలుసు, ఈ క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది బ్లాక్ గోల్డ్గా అభివర్ణించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రూడ్ ఆయిల్ కొనేటటువంటి వ్యక్తుల సంఖ్య, దేశాల సంఖ్య పెరగడం వల్ల ఈ ఆయిల్ భూమిని చేజిక్కించుకున్నటువంటి వెనుజులా చాలా అద్భుతంగా బెనిఫిట్ పొందింది. ఆ రోజుల్లోనే యుఎస్ డాలర్తో చాలా అద్భుతంగా వెనుజులా యొక్క కరెన్సీ అనేటటువంటిది పెరిగింది. ఆ రోజునే ఈ వెనుజులా మీద అమెరికా లాంటి దేశాలకు కన్నుబడింది. ఎందుకంటే ఇంత పెట్రోల్ ఉంది, మనం పోయి వ్యాపారం చేసుకుంటే పైసలు వస్తాయి. అమెరికా వాడి సొంత తెలివితేటల కన్నా పక్కవాడి తెలివితేటల్ని లాక్కొని ఎదగడమే అమెరికాకి తెలిసినటువంటి పని. సో తర్వాత 1998లో హ్యూగో చావెజ్ అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రాంతానికి ప్రెసిడెంట్గా నిలబడ్డాడు.
గెలిచాడు. అప్పుడే బొలివేరియన్ రెవల్యూషన్ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి కొత్తగా రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో వెనుజులా సోషలిస్ట్ దేశంగా ఉంటుంది, పాపులిస్ట్ ఎకనామీ, అలాగనే ఒక అద్భుతమైనటువంటి సామాజిక విధానాలను తీసుకొచ్చి రకరకాల అంశాలను ప్రవేశపెట్టి అధికంగా ఆయిల్ ధరలకి అమ్ముకుంటూ ఆ డబ్బులతో ఆ దేశాన్ని బాగుపరిచేటటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఆ రోజుల్లో ఇతను యాంటీ యుఎస్ స్టాండ్ తీసుకున్నాడు. అంటే అమెరికాకి వ్యతిరేకంగా ఇతను నిలబడ్డాడు. అలాగనే 1998 తర్వాత 8 సంవత్సరాలకి 2006లో ఇదే చావేజ్ అనేటటువంటి వ్యక్తి రష్యాతో $3 బిలియన్ ఆర్మ్స్ డీల్ కుదుర్చుకున్నాడు. రష్యా నుంచి విమానాలను అలాగే రష్యా నుంచి హెలికాప్టర్స్ను కొనుగోలు చేశాడు. ఆ రోజునే యుఎస్కి గొంతులో ఎలక్కాయబడినంత పని అయింది. ఎందుకు అంటే 1960లు 1962 ఆ ప్రాంతంలో మనకి అప్పట్లో యుఎస్కి రష్యాకి చాలా ఇబ్బందులు వచ్చాయి, క్యూబన్ మిసైల్ క్రైసిస్ లాంటివి. ఆ తర్వాత అమెరికాకి దగ్గరగా రష్యా విమానాలు కానీ హెలికాప్టర్స్ కానీ ఒక దేశంలోకి రావడం వెనుజులాతోనే ప్రారంభమైంది. సో అప్పటి నుంచి కూడా వెనుజులా అంటే అమెరికాకి పడదు, అమెరికా అంటే వెనుజులాకి పడదు. సో తర్వాత కాలంలో మనకి ఏం జరిగిందంటే 2007లో అమెరికా నుంచి వచ్చి వెనుజులాలో పనిచేస్తున్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి 2 పెద్ద కంపెనీలు ఎగ్జాన్ మొబిల్, కోనోకోఫిలిస్ అనేటటువంటి ఈ 2 కంపెనీలను ఆ యొక్క వెనుజులా ప్రభుత్వం జాతీయం చేసింది. అంటే ఆయిల్ రంగాన్ని జాతీయం చేసింది, నేషనలైజేషన్ అని అంటారు. అంటే ఆయిల్ రంగం అనేటటువంటిది ప్రైవేట్ రంగంలో ఉన్న కంపెనీలు ఏవి పనిచేయకూడదు, ఆ దేశానికి ఇచ్చేయాలి. కానీ ఈ 2 కంపెనీలు ఒప్పుకోలే ఆ యొక్క ఆపరేషన్స్ ఇవ్వడానికి. ఎందుకంటే వెనుజులాలో మేజర్ ఆయిల్ అంతా కూడా ఈ దేశం నుంచే ఉంది. సో అప్పుడు ఆ రోజుల్లో ఈ కంపెనీలకు చెందినటువంటి వ్యక్తుల్ని బలవంతంగా వెనుజులా ప్రభుత్వం పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. 2010 నుంచి ఈ యొక్క వెనుజులాలో కొన్ని ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే 4వసారి ప్రెసిడెంట్ చావేజ్ గెలిచాడు. సాధారణంగా ఆ దేశంలో అమెరికాలో 2 సార్లు మాత్రమే ఉంటుంది కదా, ఆ దేశంలో 3 సార్లు మాత్రమే ప్రెసిడెంట్ అవ్వాలి. కానీ ఇతను రాజ్యాంగాన్ని మార్చి 4 సార్లు అవ్వడానికి మార్చుకున్నాడు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించారు. అలాగే హ్యూగో చావేజ్ 2013లో మరణించాడు క్యాన్సర్ కారణంగా. అతని ప్లేస్లో ఇప్పుడున్నటువంటి నికోలస్ మడురోని సక్సెసర్గా తీసుకున్నారు. అంటే అతని అడుగుజాడల్లోనే ఇతను దేశాన్ని నడిపిస్తారని ప్రజలు నమ్మారు. కానీ ఇతను చాలా కొత్త ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టాడు. ఈ ఆర్థిక విధానాలన్నీ కూడా బెడిచికొట్టాయి. సో 2013 తర్వాత ప్రజలు మడురో ప్రభుత్వానికి వ్యతిరేకించారు. ఎందుకంటే విపరీతంగా ఆయిల్ ధరలు పెరిగిపోవడం, వెనుజులాలో హైపర్ ఇన్ఫ్లేషన్, అంటే అరడజన్ అరటిపళ్ళు $2,000 ఇంత ధరలకు పెరిగిపోయింది. అంటే వెనుజులా తాలూకా కరెన్సీ విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణాన్ని చవిచూసింది. ఆ దేశంలో ఆయిల్ ముడిచమురు ఉన్నప్పటికీ కూడా ఆ దేశం బెనిఫిట్ని పొందలేనటువంటి పరిస్థితుల్లో నిలిచింది. ఈ కారణంగా 2019లో అపోజిషన్ లీడర్ అయినటువంటి యువాన్ గోడియో అతనే ఇంటర్మ్ ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నాడు. అమెరికా లాంటి దేశాలను కోరాడు. అసలు 2018లో జరిగినటువంటి ఎలక్షన్ ఇల్లీగలు, ముడ్రో గెలవలేదు, వాడంతా రిగ్గింగ్ చేశాడు, మీరు వచ్చి సహాయం చేసి మమ్మల్ని మా దేశాన్ని కాపాడండి అని చెప్పాడు. 2020లో ఆ యొక్క అంశాన్ని స్వీకరించినటువంటి ఆ రోజు ట్రంప్ ప్రభుత్వం ఈ యొక్క వెనుజులా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేసింది, కానీ అది కుదరలేదు. ఇప్పుడు 2వసారి మళ్ళీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇది వెనుజులా తాలూకా చరిత్ర. అయితే ఇప్పుడు లోపలికి వెళ్తే అసలు వెనుజులా క్రైసిస్ ఎలా వచ్చింది అని కనుక మనం చూస్తే, ఇటీవల కాలంలో ఆ దేశాల్లో రాజకీయం అనేటటువంటిది బాగలేదు. అంటే 2013 ఎప్పుడైతే ప్రెసిడెంట్ చావేజ్ మరణించాడో ఆ రోజు నుంచి కూడా విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఎందుకంటే మడురో తీసుకొచ్చినటువంటి దిక్కుమాలిన ఆర్థిక విధానాలు ఆ దేశానికి శాపంగా మారాయి. ఆ రోజు నుంచి కూడా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అలాగే కరెంటు లేదు ఆ దేశాల్లో, ఫుడ్ లేదు, మెడిసిన్స్ లేవు. సో ప్రజలు ఎలా ఉండరు. అందుకే 30 లక్షల పైచీలకు ప్రజలు ఆ దేశాన్ని విడిచిపెట్టి పక్కన ఉన్నటువంటి బొలివియా, కొలంబియా లాంటి దేశాలకు పారిపోయారు. అలాగే జువాన్ గుడియో లీడర్ ఆఫ్ లెజిస్లేచర్ అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ ముడ్రో కనుక ఉంటే వెనుజులా నశిస్తుంది, కాబట్టి నన్ను ప్రెసిడెంట్గా నేనే ప్రకటించుకుంటున్నానని సెల్ఫ్ ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నాడు. సో ఇప్పుడు ప్రెసిడెంట్ నికోలస్ మడురోకి ఇతను అపోజిషన్గా మారాడు.
అయితే సెకండ్ టర్మ్ కూడా ఇతనే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచాడు. కానీ ఎన్నికల్లో విపరీతమైనటువంటి రిగ్గింగ్ జరిగింది అనేటటువంటిది అతని మీద ఉన్న ఆరోపణ. సో ఈ నికోలస్ మడ్రో ప్రెసిడెంట్ అయిన తర్వాత జాన్ గిడియోకి చాలా వరకు అమెరికా సపోర్ట్ చేసింది. మడ్రో ప్రభుత్వాన్ని తొలగించాలని చూసింది 2020లో, కానీ అది కుదరలేదు. సో తర్వాత మడ్రో ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఇతను అసలు ప్రెసిడెంట్గా వచ్చిన రోజు నుంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా అతను తీసుకొచ్చినటువంటి సోషలిస్ట్ విధానాలు దేశం ఆర్థిక వ్యవస్థ మందగించడానికి, కొలాప్స్ అవ్వడానికి కారణంగా చెప్తూ ఉంటారు. అయితే 2018లో ఇతను గెలిచాడు, అది కాంట్రవర్షియల్ అయిందని ఆల్రెడీ మీకు చెప్పాను. చాలా అపోజిషన్ క్యాండిడేట్స్ని అసలు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా చేశాడు. ఇతను చాలామందిని జైల్లో వేశాడు. అట్లానే 2018లో అసలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేదు అనేటటువంటి గైడో చెప్తున్నటువంటి అంశం. సో అందులోనే వెనిజులా అపోజిషన్ ఏదైతే ఉందో ఈ అపోజిషన్ నేషనల్ అసెంబ్లీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనలాంటి విధానం కాదు వీళ్ళది. ప్రెసిడెంట్ గెలుస్తాడు, కానీ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో మాత్రం ఇతర పార్టీలు గెలిచే అవకాశం ఉంటుంది. ఇతను ప్రెసిడెంట్గా గెలిచి ఉండొచ్చు, కానీ నేషనల్ అసెంబ్లీలో మాత్రం ఇతనికి కంట్రోల్ లేదు. సో అపోజిషన్ అంతా కూడా ఏమంటుందంటే ఇతను అధికారాన్ని చేజిక్కించుకొని తప్పుడు విధానాలను ఆచరించి ఎలక్షన్స్లో గెలిచాడు అని చెప్తున్నారు. సో అలాగనే మడురో అనేటటువంటి వ్యక్తి అసర్పర్, కాబట్టి ప్రెసిడెన్సీ అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 233, 333 ప్రకారం అసెంబ్లీ ఏం చెప్తుందంటే నేషనల్ అసెంబ్లీ హెడ్. ఎందుకు అంటే ఇతను తప్పుడు విధానాల ద్వారా గెలిచాడు కాబట్టి ఎప్పుడైతే ప్రెసిడెంట్ వేకెంట్ పొజిషన్ ఉంటుందో అప్పుడు నేషనల్ అసెంబ్లీ యాక్టింగ్ ప్రెసిడెంట్ని తీసుకోవచ్చు. ఆ ప్లేస్లోనే ఈ అపోజిషన్ లీడర్ అయినటువంటి గైడోని యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఆ రోజు నేషనల్ అసెంబ్లీ ప్రకటించింది. సో ఇది ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ఏం జరిగింది, యుఎస్ నికోలస్ మడ్రోని ఆ రోజుల్లోనే 2020లో అరెస్ట్ చేయాలని చూసింది, కానీ కుదరలేదు. అయితే ఆ దేశం మీద విపరీతమైనటువంటి ఆర్థిక శాంక్షన్స్ అంటాం, అంటే ఆర్థికంగా ఆ దేశం మీద ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వెనిజులా ఇంకా ఎక్కువ ఇబ్బందులకు గురైంది. పూర్తి స్థాయిలో ఆ ఆర్థిక వ్యవస్థ నేలమట్టమైంది. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి భారతదేశం మన దేశంలో ఉన్నటువంటి ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్తో ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశం నుంచి మంచి ధరకే, తక్కువ ధరకే ఏం కాదు, మంచి ధరకి మనం వెనిజులా నుంచి ఆయిల్ కొనడం ప్రారంభించాం. సో భారతదేశం సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ బయర్ ఫ్రమ్ వెనిజులా, లార్జెస్ట్ పార్ట్నర్ కూడా అమెరికా తర్వాత. కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు వెనిజులాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తోంది. దీని కారణంగా వెనిజులా కారణంగా హింస ప్రబలుతోంది, మిగతా దేశాలకి ఇది పాకుతోంది, అది మా మీద ప్రభావం పెడుతోంది అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బహుశా ఇరాక్ మాదిరిగానే ఇతన్ని చంపేయచ్చు. అయితే ఇప్పుడు భారతదేశానికి ఏంటంటే భారతదేశం తాలూకు ఎనర్జీ సెక్యూరిటీకి ఇబ్బంది. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ ఎక్కువగా అక్కడ నుంచి తెచ్చుకుంటాం. ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ వెనిజులాలో చాలా డబ్బులు పెట్టింది. సో దాదాపుగా $600 మిలియన్ మనం ఆ దేశంలో ఇన్వెస్ట్ చేశాం. అంటే $60 కోట్ల ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి. అలాగే భారతదేశం ఆ దేశానికి అద్భుతంగా మందులు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, బట్టలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా రిస్క్లో పడ్డాయి. సో ఇండియా ఇప్పుడు యూఎస్ని అదే విధంగా క్రిటిసైజ్ చేస్తోంది. ఎందుకంటే నువ్వు చేసిన దిక్కుమాల విధానాల వల్ల మాకు ఇబ్బంది జరుగుతోంది అనేటటువంటిది చెప్పింది. సో నార్త్ కొరియా, చైనా, రష్యా వీళ్ళందరూ కూడా ఆ యొక్క మడ్రోని అరెస్ట్ చేయడం పైన వ్యతిరేకతను చూపాయి. సో ఇది ఇప్పుడు భారతదేశం మీద పడినటువంటి ప్రభావం. అంటే దీనివల్ల మన ఎక్స్పోర్ట్స్ కొంత మందగించే అవకాశం రావచ్చు. సో దీనికి సంబంధించి ఇండియా హ్యాస్ బీన్ వెనిజులాస్ బిగ్గెస్ట్ పార్ట్నర్ ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్. ఏది ఆన్సర్ని తెలపండి. అలాగనే అమెరికా చేస్తున్నటువంటి ఈ రాజకీయాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే క్రిటికల్ ఎగ్జామిన్ పొలిటికల్ క్రైసిస్ ఇన్ వెనిజులా ఫాలోయింగ్ మడ్రో రీఎలక్షన్, హౌ డిడ్ ద అపోజిషన్ నేషనల్ అసెంబ్లీ యూజ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ టు ఛాలెంజ్ ద లెజిటిమసీ. 200 పదాల్లో రాయండి. అంత ఇంపార్టెంట్ థింగ్ అయితే కాదు, ఇండియా ఇంపాక్ట్ గురించి రాస్తే బాగుంటుంది. సో ఇది ఈరోజు టాపిక్, వెనిజులా ప్రాబ్లం. థ్యాంక్ యూ.